నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు నాయకులు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అఖిల భారత కార్యదర్శి స్థాయికి చేరుకొని కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన సీతారాం ఏచూరి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ప్రజా హక్కుల కోసం, కార్మిక ఉద్యమాల కోసం, లౌకికవాద పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి విశేషమని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఏచూరి చూపిన మార్గంలో సిపిఎం కార్యకర్తలు పునరంకితమై ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని రమేష్ బాబు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నూర్జహాన్, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్, ఎం గంగాధరప్ప, ఏషాల గంగాధర్, నన్నయ్యసాబ్, పోషెట్టి రాములు, శ్రీకాంత్, ఎండి ఖాన్, మల్లేష్, జిన్నన్న తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు భారతదేశంలో కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో విద్యార్థి దశ నుంచి అదేవిధంగా దేశ అత్యున్నత సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగా పనిచేసినటువంటి సీతారాం ఏచూరి గారు నేడు ప్రథమ వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో దోపిడీ లేనటువంటి శ్రామిక వర్గ రాజ్యాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో అనేక ఉద్యమాల్ని నిర్మించడంతో పాటు ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఐక్యం చేయడంలో సీతారాం ఏచూరి గారి పాత్ర విశిష్టమైంది. ఈ దేశంలో కూడా ఆయన అనేక ఉద్యమాల్ని నిర్మించి కమ్యూనిస్ట్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే దాంట్లో ఆయన చేసినటువంటి కృషి అవిరామం. భారతదేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంతో పాటు శ్రమైక జీవనాన్ని, అట్లాగే వ్యవసాయ కార్మికులు, రైతులు, మహిళలు, కార్మిక వర్గ ఉద్యమాల్ని నిర్మించినటువంటి వ్యక్తి. రాబోయే కాలంలో ఆయన ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ నిరంతరం పనిచేస్తుందని, కార్మిక వర్గ రాజ్యం ఏర్పాటు కోసం కృషి చేస్తుందని తెలియజేస్తాం.